Yo, mic వాడతాడు సార్. ఏయ్ బాబు పెద్ద కెమెరా నేను గమ్మి పట్టుకొని పోయి చెప్తారా. అలాగే పీపీ సత్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వేదిక అలంకరించినటువంటి ఎక్స్ ఎంపీటీస్ గారు, అలాగే ఎస్ఎంసి గంగాధర్ గారు, అలాగే మరియు సాయినాథ్ గారు, అలాగే ప్రజెంట్ ప్రధానోపాధ్యాయులు గారు బాధ్యతలు చేపట్టిన ఫణీందర్ సార్ గారు, అలాగే నాతో సహోపాధ్యాయులు ఉమారాణి గారు, సెక్రటరీ అలాగే మాతో పాటు ఇక్కడిని ఆవరణలో విధులు నిర్వహిస్తున్న శ్యామల గారు, అంగన్వాడీ, అలాగే గ్రామ విద్యా ప్రాజెక్టులో భాగంగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి అఖిల మేడం గారు, అలాగే తన్మయిత గారు, అలాగే ఆదిల మేడం గారికి ఈ వేదిక ఎంతో బాధనిస్తుంది. ఈ వేదికను అంతే రెట్టింపు ఉత్సాహాన్ని ఇప్పటికొచ్చింది మన ఫణీందర్ సార్ తెలియదు. మా చిన్నమ్మ వాళ్ళు కూడా రెట్టింపు సారు స్టేట్ లెవెల్ సెలెక్టెడ్ డిఎస్ ర్యాంకర్. అంతే మొత్తంలో ఈ పాఠశాల ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చింది. అంతేగాని ఫిజికల్ పార్ట్ తీసుకుంటారు వంటి మామూలు రాదు. సరే రెట్టింపు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన సార్, పని చేయడానికి వచ్చిన ఆడుతూ పాడుతూ రాదు ఫిజికల్ పార్ట్ కాదు సార్. మీ గురించి ముందే మీరు కొద్దిగా వాటికి సహకారం అందిస్తే ఈ ఫిజికల్ పార్ట్ని అలాగే మనం ఎట్లయితే కాపాడినామో దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయడానికి ముందుకు వచ్చింది. ఇక నా గురించి చెప్పుకుంటే ఇది నాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది 5వ తరగతి. మొట్టమొదటిసారిగా బెజ్జూర్ మండల్ పాపర్పేట 540 మందితో ఒక్కరినే. అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే అప్పటి చంద్రబాబు నాయుడు పీరియడ్లో వీళ్ళు 9 మంది ఇచ్చింది 900 సాలరీ. అప్పటికి మా పొట్టిల్లో నేను కూడా చేస్తున్నా వీళ్ళు చేస్తే సెలెక్ట్ చేయాలి. మా లింగం ఏ విధంగా అయితే ఏర్పడిందో మా పొట్టిళ్ళకి కూడా అసలు. సో అక్కడ నేను 3 years పని చేసిన. ఎంత ఉత్సాహం అంటే అసలు ఫస్ట్ అపాయింట్మెంట్ జాబ్లో, తర్వాత 3 years తర్వాత తాడు మండలం అక్కడ 0 స్ట్రెంత్ నుంచి నేను ఒక 4 పోస్టులు ఇచ్చినాయి 81 స్ట్రెంత్ దాకా. ఇప్పుడు సుభాష్ సారు ప్రెసెంట్ నేను వానల్పాడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ వానల్పాడులో నీ జర్నీ స్టార్ట్ చేయాలా అని రాగానే నాకు మీటింగ్ పెట్టిండు. మేడం ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, తను ఫిజికల్ పాడికి వెళ్తాను ఏముంది వానల్పాడికి వచ్చి మళ్ళీ ఫిజికల్ పాడికి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇప్పటికి కూడా రాత్రి కూడా పిల్లలు అసలు గుర్తుగా వేస్తున్నారు.